ఐఎమ్ బిలియనీర్. మేము రీసెంట్లీ చూసామండి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ క్యాజువల్గా. అసలు అది ఇంటర్లింక్ సెట్ అవుతుందండి. అంటే మనం 2005లో పుట్టాము ఒక పర్సన్ క్యాజువల్గా, 2025లో అతను చనిపోయాడు. ఎందుకు అసలు అర్థం కాలేదు. 8 నెంబర్స్ ఉంటాయి కదండి ఎక్కడైనా కానీ, నెంబర్స్కి ఫ్రెండ్లీ నెంబరు మరియు 8 నెంబర్స్ ఉంటాయి. మంతులు కూడా డిఫరెంట్ ఉన్నాయండి. మేము చూసాము కొన్ని మంత్స్ చూస్తే ఆ డేట్లో పుట్టిన వ్యక్తి, అంటే ఆ మంత్లో పుట్టిన వ్యక్తి ఏ మంత్లో చనిపోతాడో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎట్లా అవుతుంది అసలు అని చూసాము మేము. 30-40% కరెక్ట్ అవుతుందండి. మేము కొన్ని చూసాము క్యాజువల్గా. చనిపోయిన పర్సన్స్ ఉంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది కదా మనకు గూగుల్లో. క్యాజువల్ ఎవరిదన్నా వెతకండి, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దానికి కిందనే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది కదా. మేము ఆ నెంబర్స్ని టాలీ చేసినాం. అసలు ఆ పర్సన్ అదే రోజు ఎందుకు చనిపోవాలని. ఆ రోజు అతనికి 8 నెంబర్స్ వచ్చినాయి అన్నట్టు. అంటే 1944 పుట్టిన వ్యక్తి ఇప్పుడు సుఖీశ్వరన్ గారు 2025 చనిపోయారు. 4 నెంబర్కు ఆపోజిట్ 2 ఉన్నట్టే, మరి 4 నెంబర్కు 5 కూడా వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు డిఫరెంట్గా అన్నట్టు. అవి మేము కొంచెం చూస్తున్నామండి.